అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించినటువంటి రిజల్ట్స్ పైన స్పందించేటటువంటి కార్యక్రమం చేసినట. కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్లతో మాట్లాడిండు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మండల స్థాయి లీడర్లు, జిల్లా స్థాయి లీడర్లు, నియోజకవర్గ స్థాయి లీడర్లతోటి కేసీఆర్ వీడియో కాన్ఫరెన్స్తో కొంతమందితో, అలాగే నేరుగా కేసీఆర్ని పోయి కలిసినటువంటి లీడర్లతో కొంతమందితో కేసీఆర్ డిస్కస్ చేసేటటువంటి కార్యక్రమం చేసిందట. మరి కేసీఆర్ ఏం మాట్లాడుండొచ్చు? ఇప్పుడు గతంలో సర్పంచ్ ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా కేసీఆర్ స్పందించిండు, మాట్లాడిండు. మనం ఓడిపోలేదు, నైతికంగా మనమే గెలిచినాము, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావాలనే మనల్ని ఇబ్బంది పెట్టిర్రు, టార్గెట్ చేసిర్రు, మన దగ్గర ఎవరైతే గెలిచేటటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళని కాంగ్రెస్ వాళ్ళు లాక్కున్నారు, బెదిరించిర్రు, ప్రలోభాలకు గురి చేసిర్రు అని చెప్పి ఆ రోజు కేసీఆర్ మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. మరి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికకు సంబంధించినటువంటి రిజల్ట్స్ పైన కేసీఆర్ ఏం మాట్లాడుండొచ్చు? ఇప్పుడు చాలామంది రాజకీయ నాయకులు వెయిట్ చేస్తారు, కేసీఆర్ ఏం చెప్పుండొచ్చు, కేసీఆర్ ఏం మాట్లాడతాడు. ఓవైపు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో ఆయన క్యాబినెట్ మీటింగ్ పెట్టుకున్నా, లేకపోతే పార్టీ మీటింగ్ పెట్టుకున్నా, మంత్రులతోటి ముచ్చట పెట్టినా కేసీఆర్ టాపికే తీస్తున్నాడట. అసలు ఎట్లా గెలిచిరు వీళ్ళు? అసలు బీఆర్ఎస్ ఖతం అయిపోయింది అనుకున్నాం, బీఆర్ఎస్ కామ్ హోగే అనుకున్నాం. ఈ టైంలో గెలవడానికి గల కారణం ఏంటి? దాదాపు వార్డులు 700 పైచలకు వార్డు గెలుచుకుంటే ఎట్లా గెలిచిరు కావచ్చు అనేది రేవంత్ రెడ్డికి ఇప్పటిదాకా అర్థమైతలేదు. కానీ కేసీఆర్ స్పందించాడు, కేసీఆర్ మాట్లాడిండట. చాలామంది లీడర్లు బాధపడుతూ కేసీఆర్ దగ్గర పోయిరట. సార్, అనుకున్న స్థాయిలో రాలేదు, ఏదో మేము ఫైట్ చేసినాం, గట్టిగా ప్రచారం చేసినాం, గ్రౌండ్లో తిరిగినాం. కేటీఆర్, హరీష్ రావు కూడా గ్రౌండ్లో తిరిగిరు, ప్రచారం చేసిరు, మీటింగ్లు పెట్టిరు, గట్టిగానే వాళ్ళు ప్రయత్నించరు, కానీ మనం అనుకున్న స్థాయిలో రాలేదు అని చెప్పి కేసీఆర్ దగ్గర పోయినప్పుడు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు చెప్పిండట కదా, అధైర్యపడకండి, బాధపడకండి, దిగులు చెందకండి, మనం గెలిచినాం, మనం బాగానే గెలిచినాం. మన పార్టీ 2028లో అధికారంలోకి రావడానికి ఇప్పటి నుండే మనకు స్టఫ్ వస్తుంది, మళ్ళీ మనం బౌన్స్ బ్యాక్ ఇస్తున్నాం, మళ్ళీ మనం కమ్బ్యాక్ ఇస్తున్నాం. జనాలు మళ్ళీ మన పైన నమ్ముతున్నారు, జనాలకు మళ్ళీ మన పైన నమ్మకం వస్తుంది, మనం మళ్ళీ గెలవబోతున్నాం, అధికారంలోకి రాబోతున్నాం. పబ్లిక్ మంచో చెడో కేసీఆరే కావాలనుకుంటున్నారు, జనాలు మంచో చెడో కేటీఆరే కావాలనుకుంటున్నారు, బీఆర్ఎస్ఏ కావాలనుకుంటున్నారు, కారే కావాలనుకుంటున్నారు. మీరెవరూ ఇబ్బంది పడకండి, కాంగ్రెస్ వాళ్ళది వాళ్ళే అధికారం కోల్పోయేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళే అధికారాన్ని మన చేతిలోకి అప్పచెప్తారు, మీరు రంది పడవద్దు, చూస్తూ ఉండండి, పని చేయండి అని చెప్పి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు చెప్పేటటువంటి కార్యక్రమం చేసిందట. మరి ఎందుకు చెప్పిండు కేసీఆర్ ఇట్లా? కాంగ్రెస్ వాళ్ళే బీఆర్ఎస్ చేతిలో అధికారం అప్పచెప్పబోతున్నారు అనే మాట చాలా పెద్ద మాట. కేసీఆర్ ఎందుకు చెప్పిండు బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు అంటే, వాస్తవానికి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినటువంటి 2-2.5 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు పొద్దుగాల లేస్తే మేము అద్భుతాలు చేసినాం, భూకంపం బద్దలు కొట్టినాం, మొత్తం తెలంగాణను డల్లాస్ చేసినాం, అమెరికా లెక్క తీర్చిదిద్దినాం, తెలంగాణను మొత్తం లండన్ లెక్క చేసినాం, దుబాయ్ లెక్క చేసినాం, ఇస్తాంబుల్ లెక్క చేసినాం అని చెప్పి రకరకాలుగా ముచ్చట పెట్టుకుంటున్నారు. కానీ రియాలిటీలోకి పోతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని జనం పొల్లు తిడుతున్నారు, పొట్టు. ఇక రేవంత్ రెడ్డిని జనాలు తిట్టేటటువంటి ఆ బూతులు, ఆ భాష మనం మాట్లాడవద్దు, బీపులు వేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది, అంత ఘోరంగా తిడుతున్నారు జనం. ఎందుకు తిడుతున్నారు? కారణం ఏంటంటే, వీళ్ళు ఏదో చేస్తామన్నారు, రియాలిటీలో ఏం చేయలే, అడపా కొన్ని చేయాల్సినవి చేసిరు, మిగతా అన్ని చేయలే. ఇక అవన్నీ మనం డిస్కస్ చేసుకోవాలి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ ఆస్తులేం అడుగుతలేను, వీడియోకి లైక్ కొట్టేటటువంటి కార్యక్రమం చేయండి. రైట్గా టాపిక్లోకి పోతే, కేసీఆర్ కీలకమైనటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చిందట. ఏంటంటే, ఫస్ట్ మనం గెలిచినాం. ఎట్లా గెలిచినాం అన్నాడు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ లీడర్లతో అంటే, ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారంలో దాదాపు బీఆర్ఎస్ పార్టీకి ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఆయన స్పందించిందట. బీఆర్ఎస్ పార్టీ లీడర్లతో కేసీఆర్ మాట్లాడే కార్యక్రమం చేసింది. ఏమని మాట్లాడిండు అంటే, ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీకి 2020 మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో దాదాపు 1767 వార్డులు గెలుచుకున్నారు. ఏది? ఆ రోజు టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు. టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి 580 వార్డులు వచ్చినాయి. అప్పుడు ఆ రోజు బీజేపీ పార్టీకి ఎన్ని వార్డులు? 311 వార్డులు వచ్చినాయి.
ఎంఐఎంకేమో దాదాపు 93 వార్డులు వచ్చినాయి. ఈరోజు కేసీఆర్ మనం గెలిచినాము అని ఎందుకు అంత గొప్పగా చెప్పుకుంటున్నాడు? ఎవరు అధైర్యపడవద్దు. మళ్ళీ మనం అధికారంలోకి రావడానికి మనకు కావాల్సినంత స్టఫ్ వస్తుంది, మనకు కావాల్సినంత సత్తా వస్తుంది, మనకు కావాల్సినంత బలం వస్తుంది, జనాల బలాన్ని మనకి ఇస్తున్నారు అని చెప్పి కేసీఆర్ ఎందుకు చెప్తున్నాడు అంటే, ఆ రోజు టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీ అధికార పార్టీకి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించినటువంటి వార్డులు 1767 వస్తే, ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 1500 పైచిలకు వార్డులు మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. అంటే టీఆర్ఎస్ పార్టీ కంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది చాలా తక్కువ సీట్లు వార్డులకు సంబంధించి గెలుచుకున్నారు. ఇదే సరిపోతుంది కదా అన్నాడట కేసీఆర్. ఆ రోజు ప్రతిపక్షంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు 580 వార్డులు వస్తే, ఈరోజు ప్రతిపక్షంలో టీఆర్ఎస్ పార్టీ ఉంటే టీఆర్ఎస్కు 781 వార్డులు వచ్చినాయి. అంటే 780 పైచిలకు వార్డులు టీఆర్ఎస్ పార్టీ గెలుచుకున్నది. అంటే కాంగ్రెస్ కంటే టీఆర్ఎస్ పార్టీ ఎక్కువనే కదా. ఆ రోజు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 580 వార్డులు కాంగ్రెస్కి వస్తే, ఈరోజు టీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉంటే టీఆర్ఎస్కి వచ్చిన వార్డులు 781. వాళ్ళకంటే మనమే బెటర్ కదా అన్నాడట. వాళ్ళకంటే మనమే గ్రేట్ కదా, మనమే బెటర్ కదా, ఇంకా మనం అధికారం కోల్పోయినాం. కేసీఆర్ ఇంకో మాట లీడర్లతో చెప్పిందట, వాస్తవానికి ఏ ప్రతిపక్ష పార్టీ అయినా కొంత ఇబ్బంది పడుతుంది. అధికార పార్టీ వాళ్ళు మేనేజ్ చేసుకుంటారు, పోల్ మేనేజ్మెంట్ చేస్తారు, ప్రలోభాలకు గురి చేస్తారు, డబ్బులు వంచుతారు, విచ్చలు విడిగా రైస్ కుక్కర్లు, తర్వాత గ్యాస్ స్టవ్లు, ఫ్రిడ్జ్లు, కూలర్లు, ఏసీలు, తర్వాత వాషింగ్ మిషన్లు, తర్వాత మిక్సీలు, తర్వాత డబ్బులు ఓటుకు 5,000 రూపాయలు, 4,000 రూపాయలు, 3,000, 2,000 ఇట్లా విచ్చలవిడిగా పైసలు వంచుడు, తర్వాత ప్రలోభాలు భయప్రాంతులకు గురి చేయడం, ఓట్లు లేకపోతే మీకు పథకాలు బంద్ అయిపోతాయి, మీకు రావాల్సినటువంటి వార్డులకు రావాల్సినటువంటి ఆ వ్యవహారం రాదు అని చెప్పి జనాలను రకరకాలుగా ప్రలోభాలు పెట్టడం, ఇవన్నీ చేసినా సరే టీఆర్ఎస్ పార్టీకి 780 పైచిలకు వార్డులు వచ్చినాయి. మీరు అధైర్యపడొద్దు. ఇది గెలుపుకు మనకు ఒక ఫస్ట్ స్టోన్ అని చెప్పి చెప్పిండట కేసీఆర్. బీఆర్ఎస్ పార్టీ లీడర్తో మాట్లాడినట. ఇక తర్వాత కాంగ్రెస్ పార్టీ గెలుపు గురించి కూడా కేసీఆర్ స్పందించిండనే చర్చ ఉంది. ఏమని స్పందించుండొచ్చు? కాంగ్రెస్ పార్టీ 1500 వార్డులు గెలిచిరు, దాదాపు 80 నుండి 85, 86 మున్సిపాలిటీలు గెలుచుకున్నారు, తర్వాత కార్పొరేషన్లు కూడా వస్తున్నాయి. మరి కేసీఆర్ ఏం చెప్పుండొచ్చట అంటే, రేవంత్ రెడ్డి ప్రలోభాలకు గురి చేసి గెలిచిండనట కేసీఆర్. రేవంత్ రెడ్డి భయప్రాంతాలకు గురి చేసి గెలిచిండనట కేసీఆర్. జనాలను బ్లాక్మెయిల్ చేసి రేవంత్ రెడ్డి గెలిచిండు అని కేసీఆర్ చెప్పిండట. మరి ఎందుకు రేవంత్ రెడ్డి నిజంగా బ్లాక్మెయిల్ చేసిండ అంటే, సర్పంచ్ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చేసిండు? మీరు ఒకవేళ మేం బరిలో దించుతున్నటువంటి సర్పంచ్కి కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తున్నటువంటి సర్పంచ్ అభ్యర్థి కనుక ఓటేసి గెలిపించకపోతే మీకు రావాల్సినటువంటి పథకాలు, నిధులు రావు, మీరు ఇబ్బంది పడతారు. మీరు ఏ సర్పంచ్ని గెలిపించుకోవాలంటే మంత్రితో కలిసి పనిచేసేటటువంటి సర్పంచ్ని గెలిపించుకోవాలి, ప్రభుత్వంతో కలిసి పనిచేసే సర్పంచ్ని గెలిపించుకోవాలని చెప్పి ఇండైరెక్ట్గా జనాలను బ్లాక్మెయిల్ చేసి మీరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సర్పంచ్ని గెలిపించాలి, లేకపోతే మీకు నిధులు రావని చెప్పి ఆ రోజు జనాలను భయప్రాంతాలకు గురి చేసిండు. ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో మీరు ఎట్టి పరిస్థితుల్లో ఓటేయాలంటే ఈ మున్సిపాలిటీలకు సంబంధించి ఏదో వార్డులు ఉంటాయో ప్రభుత్వంతో కలిసి పనిచేసేటటువంటి వ్యక్తులకే ఓటేయండి, మంత్రులతో కూర్చొని పనిచేపించేటటువంటి వ్యక్తులకే ఓటేయండి. మీ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఏదైతే ఆ మంత్రి ఉన్నానో నేనే, మరి ఆ మంత్రి నేనే కాబట్టి మీకు రావాలంటే నిధులు నేనే తేవాలి, నేనే ఇవ్వాలి, కాబట్టి మాకేయండి అని జనాలను బ్లాక్మెయిల్ చేసి ఎట్టి పరిస్థితుల్లో ఓటేయాల్సింది, లేకపోతే మీకు పథకాలు రావు, మీకు లబ్ధి జరగదు, మీకు రావాల్సిన బెనిఫిట్స్ రావు అని చెప్పి జనాలను భయప్రాంతాలకు గురి చేసి రేవంత్ రెడ్డి గెలిచిండు అనేది కేసీఆర్ వర్షన్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు కూడా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి జనాలను బ్లాక్మెయిల్ చేసి మోసం చేసి గెలిచేటటువంటి పరిస్థితి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో నవీన్ యాదవ్ ఓటేయాల్సిందే, ఏకపోతే మీకు రావాల్సిన నిధులు రావు, మహిళలకు 2,500 రావు, గ్యాస్ సిలిండర్లు రావు, రేషన్ కార్డులు కట్ అయిపోతాయి, కూపన్ బియ్యం కట్ అయిపోతుందని చెప్పి ఇదే ముఖ్యమంత్రి సన్న బియ్యం కట్ అవుతుందని మాట్లాడలే. అంటే జనాలను మోసం చేసినట్టే కదా, జనాలను బ్లాక్మెయిల్ చేస్తున్నట్టే కదా, బ్లాక్మెయిల్ చేసి జనాల దగ్గర నుండి ఓట్లు దండుకున్నట్టే కదా. ఇవన్నీ కేసీఆర్ చెప్పిండట. బీఆర్ఎస్ పార్టీ లీడర్లతో కేసీఆర్ మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసినట. రేవంత్ రెడ్డి ఒక ప్లాన్, ఇదంతా ఒక పక్కా ప్లాన్ అని కేసీఆర్ చెప్పిండట. ఇదంతా ఒక్కొక్కటి వినబడుతున్నది. ఇక ఎంతసేపు రేవంత్లో మేము అద్భుతాలు చేసినాం, మంచిగా గెలిచినాం, సూపర్ గెలిచినాం అని చెప్పుకుంటాడు. క్లియర్గా కేసీఆర్ చెప్పిండట మనం గెలుస్తున్నాం అనే మాట చెప్పింది. ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చింది అంటే, ఇగో సర్పంచ్ ఎన్నికలలో దాదాపు 5,000 పైచిలకు, 6,000 వాస్తవానికి, కానీ ఇండిపెండెంట్లు 1,200 మంది గెలుచుకుంటే దాంట్లోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాదాపు ఒక 600 మందిని గుంజుకురు, ఎవరు సర్పంచ్లను. అయితే సర్పంచ్లకు సంబంధించి దాదాపు 5,000 మంది బీఆర్ఎస్ పార్టీ బరిలో దించినటువంటి వాళ్ళు గెలిచారు. 5,000 మంది కంటే పైనే
ఇక తర్వాత 6,500 పైచిలకు కాంగ్రెస్ అధికార పార్టీ గెలిస్తే దాంట్లోకి ఒక 500 మందిని తీసుకొని 7,000 పైచిలకు కాంగ్రెస్ కి సంబంధించినటువంటి వాళ్ళు సర్పంచ్ ఎన్నికలో గెలిచారు. ఆ రోజు బీఆర్ఎస్ పైన ప్రతిపక్షం అది. మళ్ళీ బీఆర్ఎస్ 2 సంవత్సరాలు అంటే దాదాపు 2 దఫాలుగా 10 సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నటువంటి పార్టీ, జనాలు వద్దని చెప్పి బీఆర్ఎస్ను ఓడగొట్టినటువంటి పార్టీకి సర్పంచ్ ఎన్నికల్లో 5,000 పైచిలకు స్థానాలు గెలుచుకున్నారు బీఆర్ఎస్ పార్టీ. అక్కడే కేసీఆర్కి అర్థమైపోయింది రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకత వచ్చిందనేది కేసీఆర్ తేటదలం అయిపోయింది, అర్థమైపోయింది. తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో కూడా 781 పైచిలకు వార్డులు కేసీఆర్ పార్టీ గెలుచుకుందంటే కేసీఆర్కి సీన్ అర్థమైపోయింది. కాంగ్రెస్ పైన భయంకరమైన వ్యతిరేకత ఉంది, బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది. రేవంత్ రెడ్డి పైన ఉన్నటువంటి వ్యతిరేకత బీఆర్ఎస్కి కలిసి వస్తుంది. కేసీఆర్ బయటికి రాకపోయినా, ప్రచారం చేయకపోయినా, మీటింగ్లు పెట్టకపోయినా, మా కోటేయండి అని చెప్పి జనాలకు చెప్పకపోయినా, ఇలా బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ ఎన్నికలు 5,000 సీట్లు, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల వార్డులు దాదాపు 700 పైచిలకు. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే రేపు జిహెచ్ఎంసీలో కూడా 100 సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి, 300 సీట్లు ఉంటే. తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్స్ వస్తే అక్కడ కూడా దాదాపు ఒక 50, 60, 70 దాకా మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశాలు కూడా ఉండొచ్చు. కారణం ఏంది? కాంగ్రెస్ పైన ఉన్న వ్యతిరేకత. ఇప్పుడు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అవినీతి జరిగిందని, అక్రమాలు జరిగిందని, దందా చేసిరని, స్కాములు చేసిరని చెప్పి ఆ రోజు బీఆర్ఎస్ నొద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీ కొట్టేసారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా గదే చేస్తారు కదా. ఇక జనాలు రియలైజ్ అయిపోయారు మంచిగా చెడ కేసీఆరే ఉండాలి, రైతు బంధు టైంకి వేసిండు, రుణమాఫీ ఇదొకటి చేసిండు, మన ఇంటికి పథకాలు ఏదో ఒకటి వస్తుండే, ఏదో ఒకటి అందుతుండే, కేసీఆర్ నయం అని చెప్పి జనాలు ఫిక్స్ అయిపోయారు. అందుకే ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ కావాలనేటటువంటి ఒపీనియన్ తోటి కేసీఆర్కు పాజిటివ్ సీట్లు, పాజిటివ్ ఓట్లు వస్తున్నాయి. అందుకే 10 లక్షల మంది జనాలు వేసిన ఓట్లు 29% ఓట్ షేరింగ్ వచ్చింది తెలుసా కేసీఆర్కి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలో. అదే కేసీఆర్ చెప్పినట్ట, మనం గెలిచినాం, కాంగ్రెస్ ఓడిపోయింది. ఆ రోజు మనం అధికారంలో ఉన్నప్పుడు 1,700 పైచిలకు వార్డులు గెలిస్తే ఈ రోజు కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి పార్టీ 1,500 పైచిలకు వార్డులు. ఆ రోజు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 580 వార్డులు అయితే ఈ రోజు బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉంటే 780 పైచిలకు వార్డులు. మనమే గెలిచినాం అన్నాడట కేసీఆర్. మనం గెలిచినాం, ఎవరు అధైర్యపడొద్దు, రేపు అధికారంలోకి రావడానికి జనాలే మనల్ని పట్టం కడతారు, జనాలే మనల్ని కావాలంటారు. రేవంత్ రెడ్డి అధికారం తీసుకొచ్చి మన చేతిలో పెడతాడు, మీరు ఇబ్బంది పడకండి. ఓడిపోయినటువంటి వాళ్ళు ఎవరు టెన్షన్ పెట్టుకోవద్దు, మీరు అందరూ మంచిగా ఫైట్ చేసిరు, మీరు కష్టపడ్డరు, ఎవరు ఇబ్బంది పడవద్దు అని చెప్పిండట. కేసీఆర్కి అన్నీ తెలుసు, ఎవరెవరు అమ్ముడు వేయరు, ఎవరెవరు ఏం కథ అని తెలుసు, కానీ ఎక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా నో టెన్షన్ నో వరీ అని చెప్పిండట. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ పైన ఫోకస్ పెట్టండి, ఈ ఎన్నిక మర్చిపోండి. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్లో కూడా మనకు మంచి సీట్లు రావాలి, మంచి స్థానాలు రావాలి, మంచిగా మనం గెలవాలనేటటువంటి అంశం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ లీడర్లతో చెప్పినట్టుగా ఒక చర్చ. ఇక రేవంత్ రెడ్డి గురించి పెద్దగా మాట్లాడాడు కదా, కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడుండొచ్చు, అంటే ప్రలోభాలకు గురి చేసిరు, పోలీసులు మొత్తం కిడ్నాప్ చేసిరు, పోలీసులు మఫ్టీలో పోయి అభ్యర్థులను బెదిరించుడు, ఇబ్బంది పెట్టుడు, ఇవన్నీ కేసీఆర్ చెప్పిండట. ఏది ఏమైనా కేసీఆర్ స్పందించిండు, పాజిటివ్ వేలో స్పందించిండు, మేమే గెలిచినాం అన్నాడు. అప్పటికిప్పుడు కంపారిజన్ చేసుకుంటే మేమే బెటర్ అనేటటువంటి వర్షన్లో కేసీఆర్ ఉన్నాడు. చూద్దాం ఏం జరగబోతుందో. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్, జై తెలంగాణ.